వాడు కూడా వస్తే నువ్వు వాడు సంతోషంగా ఉంటే చూడాలని నాకు కోరిక ఉందమ్మా. ఆ బాల తిరిగొస్తే మీకు సంతోషమే, కానీ అప్పుడు నా పరిస్థితి ఏంటి? తప్పకుండా అత్తయ్య, తప్పకుండా ఆయన తిరిగి వస్తారు. మీరేం బాధపడకండి. అదే ఆశతో ఉన్నానమ్మా. కానీ నీకు వాడి గురించి తెలియదమ్మా. వాడు దేవుడు. వాడు బిజినెస్ మ్యాన్ గా ఉన్న రోజుల్లో సిస్టమ్నే శాసించేవాడు. వాడి పేరు చెప్తే కాంట్రాక్టర్సే కాదు, ఆ పొజిషన్లో ఉన్న ఏ బిజినెస్ మ్యాన్ అయినా వణికిపోయేవారు. వాడెప్పుడూ కూడా 10 మందికి సహాయపడాలని, పేదవాళ్లకి తోడుగా ఉండాలి అని ఎంతో ఆశతో ఉండేవాడమ్మా. అలాంటి నా కొడుకు ఈరోజు మాకు దూరమయ్యాడు. నీ భర్త నీ గురించైనా వస్తాడమ్మా. ఆ నమ్మకం నాకుంది. అత్తయ్య, ఏడవకండి ప్లీజ్. నేను ఎక్కడికే వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. కానీ నేను బయట పడితే ఆ ఫణి లహరిని ఏం చేస్తాడని భయంగా ఉంది. నన్ను క్షమించమ్మా. అత్తయ్య, ఊరుకోండి అత్తయ్య. బాలకృష్ణ అంత మంచోడా? పాపం, అందరికీ సాయం చేయాలనుకునే అంత మంచోడికి ఎంత కష్టం వచ్చిందో.